జరిగినప్పుడు ఎన్ని గ్రంథాలు మొత్తం కుప్పల కింద పోసి తగలబెట్టారు. కానీ అన్నిటికంటే ప్రామాణికమైనటువంటిది ముఖ్యమైనటువంటి మనకి శ్రీభాష్యం అనేటువంటి గ్రంథం. శ్రీభాష్యం అనే గ్రంథం దానికి శుత ప్రకాశిక వ్యాఖ్యానం అని చెప్పని సుదర్శన భట్టాలు కూడా చెప్పని సుదర్శన సూరి అంటారు. ఆయన దానికి మంచి వ్యాఖ్యానం చేసినటువంటి చిన్న విషయం చెప్పాలి. ఏమంటే శుత ప్రకాశిక వ్యాఖ్యానం శ్రీభాష్యానికి పుట్టి శ్రీభాష్యం సరిపోదా? శుత ప్రకాశిక వ్యాఖ్యానం కావాలంటే దానికి ఒక చక్కటి చిన్న విశేషం ఉంది అక్కడ. శుత ప్రకాశికకి గురువుగారు ఉన్నారు, ఆయన నడాదూరు అమ్మాడు. వాడు చక్కగా ఆయన కాలక్షేపం అనుగ్రహిస్తున్నప్పుడు ఈయన సుదర్శన సూర్య ఎవరైతే ఉన్నారో నడాదూరు అమ్మాయి వాత్సవాచార్య వారు అని చెప్పి అంటారు. వారి దగ్గర మీరు కాలక్షేపం వారు శ్రీభాష అని చెప్పినప్పుడు మీరు చక్కగా వెళ్ళి కూర్చునేవాట సేవించేవాట ఈ సుదర్శన సూర్య అన్నాయి. సేవిస్తున్నప్పుడు ఎన్ని పర్యాయాలు ఇవాళనే మనకి ఏంటంటే ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారి కాలక్షేపం అవడం చాలా కష్టం శ్రీభాష్యం. అటువంటిది దగ్గర 30 పర్యాయాలు 8 పర్యాయాలు శ్రీభాష్యానికి కాలక్షేపం చెప్పారు వాడు వాసవదాచార్య వారు నడాదూరు అమ్మాయి చెప్పినప్పుడు అక్కడ ఏమైంది, ప్రతి కాలక్షేపానికి సాధారణంగా కాలక్షేపానికి ఒకసారి వచ్చారు సేవించారు మళ్ళీ వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ రాదు. కానీ ఈయన ప్రతి కాలక్షేపంలో వెళ్ళి కూర్చునేవాట, ముందు కూర్చునేవాట. ఇంకో విశేషం ఏంటి, వీరు వస్తే తప్ప గురువుగారు కాలక్షేపం ఆరంభం చేసేవారు కాదుట. వీరు వస్తే కానీ గురువుగారు కాలక్షేపం అని కొనసాగించేవారు కాదుట. ఇదంతా చూసేసరికి కొంతమందికి కొద్దిగా అసూయ కలిగింది. ఇదేమిటి, ఎవరన్నా ఒకసారి వచ్చారు అర్థం కాకపోతే 2వ వస్తాడు, ఇంకా అర్థం కాకపోతే 3వ వస్తాడు. ఈయన ప్రతి కాలక్షేపంలో వచ్చి కూర్చుంటున్నాడు. అసలు నీకు అర్థమవుతుందా లేదా? కానీ మా గురువుగారు ఏం చేస్తున్నారు, వీరు వస్తే తప్ప ఈయన కాలక్షేపం ప్రారంభించలేదు. ఒకసారి గురువుగారిని అడిగారు, ఏమంటే ఈ గురువుగారు కొంచెం మాకు నచ్చట్లేదండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏమిటంటే ఏం ఇబ్బంది అంటే, ఇగో వారికి అసలు అర్థమవుతుందా లేదా, మాకైతే అర్థం కావటం లేదు. అర్థమైన వాడు మళ్ళీ ఎందుకు వస్తాడు, ఇన్నిసార్లు వస్తాడు, 30 సార్లు వచ్చాడు అంటే ఇవో మాకు అనుమానంగా ఉంది అని అంటారు. దానికింత చర్చ చేయడానికి ఆయనే అడుగుదాం వచ్చాక అని చెప్పన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చారు, ఎవరు ఈ సుదర్శన సూరి మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అడిగారు, ఏమండి మేము ఇంతకాలం బట్టి మీరు చక్కగా చెప్తాం కాలక్షేపాలు చెప్తాగా, మీకు ఏమన్నా అర్థమవుతుందా అని అడిగారట. అంటే వారు ఏమన్నారట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాసుడు అని చెప్పన్నమాట. నేను చెప్పాను కదా ఇంకేం అర్థం కావట్లేదు అన్నట్టుగా వీరందరూ అనుకున్నారు. అయితే సరే బాగానే ఉంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, మరి మేము కొన్ని అడుగుతాం, మీరు ఏమన్నా చెప్పగలుగుతారా, చెప్తారా, ప్రయత్నం చేస్తారా అని. తప్పకుండా అలాంటి ప్రయత్నం చేస్తారు దాసుడు. అలాగనే పలానా ఒక సూత్రం ఏదో తీసుకొని ఆ సూత్రాన్ని మీకు కొంచెం దాని అర్థం చెప్పండి అని అంటారు. అనగానే అయ్యా దేవదవారి ఇప్పుడు దగ్గర 28 పర్యాయాలు 30 పర్యాయాలు అనుగ్రహించారు, ఎన్నో పర్యాయాల్లో దీనికి వ్యాఖ్యానం చెప్పిన వ్యాఖ్యానాలు చెప్పమంటారు అని అడిగాట. అర్థమైందా? 30 పర్యాయాలు చెప్పారు, అందులో ఏ పర్యాయం చెప్పినప్పుడు ఎన్నోసార్లు చెప్పినప్పుడు దానికి వ్యాఖ్యానం చెప్పమన్నారు అని అడిగాట. గురువారు ఆలోచించాక మర్చిపోయింది ఆయనకి అప్పటికే. మేము 5వ పర్యాయం చెప్పినప్పుడు చెప్పండి నాకు ఒక సూత్రాన్ని చెప్పుడు వెంటనే టకటగా 20 నిమిషాలు దాని మీద ఉపన్యాసం చెప్పారట. మళ్ళీ మేము 25వ దాంట్లో చెప్పినప్పుడు చెప్పండి, మళ్ళీ వెంటనే టకటకటగా మొత్తం అంతా దాని గురించినటువంటి వ్యాఖ్యానం చెప్పారట. మళ్ళీ 16, 17, 18 ఇలా ఒకే దాన్ని చెప్పినప్పుడు మళ్ళీ విడివిడిగా అడిగినప్పుడు మొత్తం చెప్పారట వాళ్ళు. అప్పుడు ఈయన గురువుగారు నేర్చుకున్న మాట్లాడారు, ఆయన ఇంతమంది కూర్చుంటారు వింటున్నారు కానీ వాళ్ళకంటే మీరు పరిపూర్ణంగా మేము చెప్పిన కాలక్షేపాన్ని అర్థం చేసుకున్న మహానుభావులు మీరే, కాబట్టి మీరు ఒక పని చేయాలంట. అయ్యా గురువుగారు ఆజ్ఞాపించండి ఏం చేయమంటారు అని చెప్పారట. ఇగో నువ్వు ఏవైతే వినావు మేము చెప్పినా మాకు గుర్తులేవు కానీ నీకు గుర్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు ఏం చేయండి, ఇవన్నీ కూడా ఈ శ్రీభాష్యానికి సంబంధించింది కూడా చక్కగా ఒక కోశ కింద రాయండి, ఒక గ్రంథం కింద రాయండి అని చెప్పినప్పుడు సరే అలాగే గురుగారు ఆజ్ఞ అని చెప్పని మొత్తం అంతా కూడా దీని ఒక కోశ కింద వివరించాలని చక్కగా చేశారట. చేసిన తర్వాత మామూలుగా శ్రీభాష్యం ఇంత ఇంత అయింది, ఇప్పుడు పెరిగింది. దీన్ని తీసుకొచ్చి గురువు గారికి సమర్పించారు. అయ్యా మీరు ఆజ్ఞాపించినట్టుగానే ఇదిగో దీన్ని కోశాన్ని మీకు సమర్పిస్తున్నాను అన్నారు. తీసుకొచ్చిన తర్వాత బాగానే ఉంది, ఇంత కోశం బాగుంది, దీనికి ఏదైనా ఒక మంచి పేరు పెట్టాలి అన్నారు. అయ్యా గురువుగారు మీరే పెట్టండి, పేరు పెట్టండి అన్నారు. ఇంత కష్టపడి చేసింది మీరు కాబట్టి దీనికి పేరు ఏదైతే ఉందో మీరే పెట్టాలి అని చెప్పన్నట్ట గురువుగారు. అప్పుడు తప్పదా పేరు పెట్టగా, తప్పదు మీరే పేరు పెట్టాలి అన్నట్ట. అప్పుడు ఏం పేరు పెట్టారట, శుత ప్రకాశిక అని పేరు పెట్టారు. ఇది పేరండి శుత ప్రకాశిక అంటే ఏంటి, దాన్ని డెవలప్ చేసినటువంటి, దాన్ని వృద్ధి చేసినటువంటి అర్థం శుత ప్రకాశిక అని చెప్పండి. ఇదేం పేరు అంటే అదే పేరండి. ఇందులో దాసుడి ప్రజ్ఞ ఉంది, మీకు ఎలాగైతే చెప్పారో మీకు చెప్పిన దాన్ని నేను విన్నది గ్రంథస్థాన్ని చేశాను. ఇందులో నేను కలిపింది నా ప్రత్యేకత ఏమన్నా ఉందా,
నాదేమన్నా ఒక విశేషం ఏమన్నా ఉందా? అదేమీ లేదు. అయ్యా శృత ప్రకాశిక వ్యాఖ్యానం అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో, అప్పయ్య దీక్షితుడు అనేవాడు ఒక మహానుభావుడు. ఆయన అద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి ఒక మహానుభావుడు. ఆయన అన్నట్ట, ఈ శృత ప్రకాశిక వ్యాఖ్యానం ఉన్నంత వరకు కూడా ఇది గొప్ప అభేద్యమైనటువంటి ఒక మధ్య కవచం లాంటిది ఇది శృత ప్రకాశిక వ్యాఖ్యానం. ఇది ఉన్నంత వరకు కూడా ఎవ్వరూ కూడా వేరే సాంప్రదాయం వాళ్ళు ఎవరన్నా కానీ దీన్ని వచ్చి ఒక కనీసం ముట్టుకోవడానికి కూడా ముట్టుకోలేరు అని చెప్పానంట. అంత గొప్పది శృత ప్రకాశిక వ్యాఖ్యానం. ఈ శృత ప్రకాశిక వ్యాఖ్యానం ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నాక ఎవరు వీళ్ళు సుదర్శనుని తీసుకుని ఎక్కడైతే సేవలు అందరూ హత్యలు అన్ని ప్రాంతాలు పెడుతున్న సందర్భంలో పీనుగుల మంది ఉన్నప్పుడు తర్వాత ఈయన కొడుకులు దాన్ని అప్పచెప్పారు సుదర్శనుని. ఆ కొడుకులతో పాటుగా తన కొడుకులాగే గ్రంథాన్ని కూడా పెట్టుకొని కప్పుకొని కొద్ది రోజులు ఉండి అలాగే వాటి మధ్యన ఉండి ఎప్పుడైతే వాళ్ళందరూ విడిపోయారో అప్పుడు లేచి అక్కడి నుంచి గ్రంథాన్ని పిల్లలిద్దరిని తీసుకొని సత్యమంగళం అనేటువంటి గ్రామానికి ఏం చేశారు వేదాంత తీసుకురావాలి. ఎందుకంటే మహోపకారం మనకు ఉంటుందా? తన దగ్గర 120 గ్రంథాల పైన ఇచ్చినటువంటి మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఒక వేదాంత తీసుకునేవారు మాత్రమే. సాంప్రదాయం లోపల మనకు పోల్చదగిన వ్యక్తులు ఎవరే ఉన్నారు మహానుభావులు వాదనలో